Hi, welcome to Parnika Maths. AP 10th class Maths ma third chapter pair of linear equations into variables last video lo start chesam kada. Last video lo introduction complete ayipindi. Ee video lo exercise 3.1 start chedam. First one question chudandi em icharu. Form the pair of linear equations in the following problems and find their solutions graphically. ఇచ్చిన క్వశ్చన్ కి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఫార్మ్ చేసి గ్రాఫ్ ద్వారా వాటి సొల్యూషన్ కనుక్కోమన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. 10 students of class 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. క్వశ్చన్ అర్థమైందా? ఒక మ్యాథమెటిక్స్ క్విజ్ లో 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. నంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చి 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. ఓకేనా? అప్పుడు నంబర్ ఆఫ్ బాయ్స్ ని నంబర్ ఆఫ్ గర్ల్స్ ని కనుక్కోమన్నారు. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ నంబర్ ఆఫ్ బాయ్స్ నంబర్ ఆఫ్ గర్ల్స్ రెండు తెలియదు కదా. లెట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్ అనుకుంటున్నాం. లెట్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ బి వై అనుకుంటున్నాం. ఏమన్నారు? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్ ఎంతమంది మా? 10 స్టూడెంట్స్. గివెన్ the students, the total number of students that took part in mathematics quiz is equals to 10. Okay nama? The total number of students that took part in mathematics quiz equals to 10 ఇచ్చారు. అంటే ఏంటి? బాయ్స్ గర్ల్స్ అంతా కలిపి 10. అంటే ఏం రాయొచ్చు? x plus y equals to 10. అవునా? లెట్ ఇట్ బి దిస్ వన్ ఈక్వేషన్. మళ్ళీ ఏమన్నారు? గివెన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the number of boys. Given the number of girls is 4 more than the number of boys. అంటే ఏంటి? గర్ల్స్ అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే y అనుకున్నామా? ఈజ్ అంటే ఈక్వల్స్ 4 మోర్ అంటే ప్లస్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే x. ఓకేనా? ఇంకొక ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఏం కనుక్కోవాలి? XY వాల్యూ గ్రాఫ్ ద్వారా కనుక్కోవాలి. ఈక్వేషన్స్ అర్థమయ్యాయమ్మా? టోటల్గా మ్యాథమెటిక్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది? 10 మెంబర్స్. దాంట్లో నంబర్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు, నంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు. నాకు తెలియదు కాబట్టి నంబర్ ఆఫ్ బాయ్స్ని ఎక్స్ అని, నంబర్ ఆఫ్ గర్ల్స్ని వై అని అనుకున్నాం. ఈ రెండింటిని కలిపితే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. ఓకే, అదొక ఈక్వేషన్ వచ్చింది. x plus y equals to 10 అని. మళ్ళీ ఏమిచ్చారు? నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు గర్ల్స్. నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే y అనుకున్నాం కదా. సో y ఈక్వల్స్ టు 4 మోర్ అంటే ప్లస్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ అంటే x అనుకున్నాం కదా. సో రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ రెండు ఈక్వేషన్స్కి ఏవైనా కొన్ని వాల్యూస్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏంటది? x plus y ఈక్వల్స్ టు 10. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 10 minus x. ఏవైనా ఒక 3-4 వాల్యూస్ తీసుకోండి మా చాలు. x y. ఇక్కడ 2 తీసుకున్నాను అనుకో, 10 minus 2 అంటే 8 అవుతుంది కదా. సరే, ఏదైనా ఒక 2 3 4 5 6 చాలండి. ఈ వాల్యూస్ తీసుకుందాం. ఇవే తీసుకోవాలా అనేం లేదు మా, మీ ఇష్టం. టోటల్ 10 కాబట్టి 10 కన్నా తక్కువ తీసుకోండి. టోటల్ కన్నా 10 ఉన్నారు. సో 10 కన్నా తక్కువ వాల్యూస్ ఏవైనా తీసుకోండి. 10లో 2 పోతే ఎంత? 8. 10లో 3 పోతే 7. 10లో 4 పోతే 6. 10లో 5 పోతే 5. 10లో 6 పోతే 4. ఓకేనా? అలాగే ఈక్వేషన్ 2 తీసుకోండి. ఏంటది? y ఈక్వల్స్ టు 4 ప్లస్ ఎక్స్. దీనికి తక్కువ వాల్యూస్ తీసుకుంటేనే సరిపోతుంది కదా. ఎక్స్ వై ఏం తీసుకుందాం వాల్యూస్? 0 తీసుకోండి. ఏమవుతుంది? 4 వస్తుంది. ఇక్కడ 0 పెడితే 4 వచ్చింది. 1 పెడితే 4 + 1 5. 2 పెడితే 4 5 6. 3 పెడితే 4 5 6 7.
4 పెడితే 4 8 చూడండి ఫస్ట్ ఏముంది 2కి 8 2కి 8 3కి 7 4కి 6 మీకు గ్రాఫ్లో అయితే కరెక్ట్గా వస్తుంది. నేను పేపర్లో చేస్తున్నా కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చుమా. 5కి 5 6కి 4 ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది మా స్ట్రైట్ లైన్ కూడా. నాకైతే రాదు, ఇది పేపర్ కాబట్టి. గ్రాఫ్ షీట్లో అయితే పర్ఫెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఈ పాయింట్స్ చూడండి. 0కి 4 1కి 5 2కి 6 3కి 7. సో డిఫరెన్స్ ఉండాలి కదా, ఇది రౌండ్ ఆఫ్ చేయండి ఇలా. నెక్స్ట్ 4కి 8. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేయండి. ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏంటిది? 3,7. ఫస్ట్ x తర్వాత y కదా. therefore x అంటే ఏమనుకున్నాం మనము క్వశ్చన్లో చూడండి. number of boys equals to x, number of girls equals to y కదా. therefore number of boys is equals to x, that equals to 3. number of girls is equals to y, that equals to 7. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీమా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మా ఏమన్నారు, ఒక 10 స్టూడెంట్స్ అనేవాళ్ళు మ్యాథమెటిక్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది 4 more than the number of boys అయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ని నెంబర్ ఆఫ్ గర్ల్స్ని కనుక్కోమన్నారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ని x అనుకున్నా, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని y అనుకున్నా. టోటల్ x ప్లస్ y ఎంత 10. మరి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 4 more than the number of boys. గర్ల్స్ అంటే y అనుకున్నాం కదా. y ఈజ్ అంటే ఈక్వల్స్ 4, మోర్ అంటే ప్లస్, దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే x. సో రెండు ఈక్వేషన్స్ వచ్చాయి కదా. రెండు ఈక్వేషన్స్కి ఇలా ఏదైనా పాయింట్స్ తీసుకోవచ్చు. 10 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 కదా. 10 కన్నా తక్కువ ఉండేలాగా మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోండి. దాంతో ఇలా గ్రాఫ్ కానీ ప్లాట్ చేస్తే మనం ఎక్కడైతే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ ఈస్ అవర్ సొల్యూషన్. 3,7 x, y. x అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బాయ్స్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్స్ టు 3. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే y కాబట్టి y ఈక్వల్స్ టు 7. ఎంత ఈజీగా సొల్యూషన్ వచ్చేసింది కదా. అర్థమైందా మీకు? మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. అయితే మన క్వశ్చన్ చూడండి. మా ఏమి ఇచ్చారు? 5 pencils and 7 pens together cost ₹50, whereas 7 pencils and 5 pens together cost ₹46. Find the cost of 1 pencil and that of 1 pen. Pencils cost of pencil, cost of pen కావాలి. Let the cost of 1 pencil be x. అలాగే let the cost of 1 pen by. ఇలా డాట్స్ పెట్టామంటే పైన ఉండేదే మీనింగ్ అని. సేమ్ ఇక్కడ కూడా ద కాస్ట్ ఆఫ్ 1 అని. ఓకేనా? అర్థమవుతుంది కదా. ద కాస్ట్ ఆఫ్ 1 pen ఇస్ y అనుకుంటున్నాం. అప్పుడు ఏమన్నారు? గివెన్ 5 pencils and 7 pens together cost ₹50. 5 pencils మా ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత x అండ్ ప్లస్ 7 పెన్స్ కాస్ట్ ఎంత y. 5x plus 7y equals to 50. Let it be equation 1. నెక్స్ట్ తీసుకోండి. 7 pencils and 5 pens together cost ₹46. అవునా? ఇప్పుడు ఎలా తీసుకుంటారు చూడండి. 7 pencils, పెన్సిల్స్ అంటే x, ప్లస్ 5 pens, పెన్స్ అంటే y, is equals to 46. Let it be equation 2. yకి ఈక్వేషన్ రాసుకొని xకి yకి వాల్యూస్ కనుక్కోవాలి కదా. ఈక్వేషన్ 1 implies ఏంటది? 5x
ప్లస్ 7y ఇజ్ ఈక్వల్స్ టు 50. ఇప్పుడు 7y ఈక్వల్స్ టు ఏమవుతుంది 50 మైనస్ 5x. అవునా? ఇప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది 50 మైనస్ 5x బై 7 డివైడెడ్ బై 7 వచ్చేలాగా ఈ ఈక్వేషన్ని సాల్వ్ అయ్యేలాగా x వాల్యూస్ తీసుకోవాలమ్మా. ఏదైనా 2-3 వాల్యూస్ తీసుకోండి సరిపోతుంది, ఎందుకంటే డివైడెడ్ బై 7 అంటే అన్ని డివిజిబుల్ అవ్వవు కదా. సో 0 పెట్టారనుకో 50 మైనస్ 5 ఎంత, సారీ 50 బై 7 డివిజిబుల్ అవుతుందా? కాదు. 1 పెడితే 50 మైనస్ 5 45 రాదు. మరి 2 పెట్టండి, ఎంత వస్తుంది 5 2 10, 50 మైనస్ 10 40, అది కూడా డివిజిబుల్ అవ్వదు. 3 పెట్టండి, ఏమవుతుంది ఇక్కడే సాల్వేషన్ చేయనా 50 మైనస్ 5 ఇంటూ 3 బై 7, 50 మైనస్ 5 3 15 బై 7, 10లో 5 పోతే 5, క్యారీ అని ఇచ్చింటాం, 4లో 1 పోతే 3 బై 7, 7 5 35 కదా. సో 5 వచ్చింది. అలా ప్రతి వాల్యూని చెక్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ 10 తీసుకోండి, ఏమొస్తుంది 50 మైనస్ 50 0 అయిపోతుంది, 0 బై 7 అంటే 0. చాలు మా వాల్యూస్. డివిజిబుల్ బై 7 అంటే అన్నీ రావాలంటే కష్టం అయిపోతుంది. 3 10 రెండు వాల్యూస్ చాలు. ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకోండి, 7x ప్లస్ 5y ఇజ్ ఈక్వల్స్ టు 46. అవునా? ఇప్పుడు ఎలా తీసుకుంటాం 5y ఈక్వల్స్ టు 46, ప్లస్ 7x ఇచ్చే వస్తే మైనస్ 7x. y ఈక్వల్స్ టు ఏమవుతుంది 46 మైనస్ 7x బై 5. ఇది కూడా అంతే, డివిజిబుల్ బై 5 వచ్చేలాగా వాల్యూస్ తీసుకోవాలి. ఏదైనా 2-3 వాల్యూస్ తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ 3 వచ్చింది కదా, ఇక్కడ కూడా 3 వస్తుందేమో చూద్దాం. ఏమవుతుంది అప్పుడు 46 మైనస్ 7 3 21, 6లో 1 పోతే 5, 4లో 2 పోతే 5, సారీ 2, 25 25 బై 5, 5 5 25 కదా. సో 5 వస్తుంది. అర్థమవుతుందా? 7x ప్లేస్లో 3 పెట్టాను. 46 మైనస్ 7 3 21 ఏమవుతుంది 25, 25 బై 5, 5 5 25. ఓకేనా? అలా 5తో డివిజిబుల్ అయ్యేలాగా చెక్ చేసుకుంటూ పోండి. 8 తీసుకోండి, ఏమవుతుంది 46 మైనస్ 7 8 56, 6లో 6 పోతే 0, 5లో 4 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో మైనస్ 10 మైనస్ 10 బై 5 ఏమవుతుంది 5 1 5 2 మైనస్ 2. చాలు, దీనికి 2 వాల్యూస్ దీనికి 2 వాల్యూస్ వచ్చాయా? ఇవి ప్లాట్ చేసేద్దామా గ్రాఫ్లో? చూడండి, ఫస్ట్ ఏంటి 3 5, 3కి 5, నెక్స్ట్ ఏంటి 10కి 0, సో 10కి 0. జస్ట్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేయండి. ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో స్ట్రైట్ లైన్ ఏంటి 3కి 5, సో సేమ్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి 8కి మైనస్ 2, 8కి మైనస్ 2. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి. రెండు స్ట్రైట్ లైన్స్ మనకి ఎక్కడ కట్ అవుతున్నాయి 3 5. ఇది ఎక్స్, ఇది వై వాల్యూ. మనం క్వశ్చన్లో ఏం తీసుకున్నాం కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఇస్ ఎక్స్ అన్నాం కదా. దేర్ఫోర్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ is equals to x, that equals to 3. The cost of 1 pen is equals to y, that equals to 5. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ మా. కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎక్స్ అనుకున్నా, కాస్ట్ ఆఫ్ 1 పెన్ వచ్చి వై అనుకున్నా. 5 పెన్సిల్స్ 7 పెన్స్ 50 రూపీస్ అంట, అంటే 5x ప్లస్ 7y ఈక్వల్స్ టు 50. 7 పెన్సిల్స్ 5 పెన్స్ 46 రూపీస్, 7x ప్లస్ 5y 46. ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేసుకొని ఏవైనా పాయింట్స్ తీసుకుంటాం. మనము ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ రండి. 1 నుంచి 10 దాకా ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటూ వస్తే వీటికైతే వస్తాయి పాయింట్స్, మిగతా వాటికైతే పాయింట్స్లో వస్తాయి. ఆ పాయింట్స్ని మళ్ళీ ప్లాట్ చేయడం అంటే కష్టం కాబట్టి
కరెక్ట్గా డివిజిబుల్ అయ్యే పాయింట్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది. ఓకేనా? అలాగే ఈక్వేషన్ 2 కూడా చేసాం. ఆ రెండింటిని గ్రాఫ్లో ప్లాట్ చేసాం. ఈజీగా మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చేసింది. ఇక్కడే మనకు తెలిసిపోతుంది 3కి 5 వచ్చింది, ఇక్కడ 3కి 5 వచ్చింది. దీన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. కానీ మనం గ్రాఫ్ ద్వారా రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకేనా? అర్థమైందా? చూడండి కాస్ట్ కదా రూపీస్ అని పెట్టండి. అలాగే స్కేల్ రాయలేదు కదా, లాస్ట్ గ్రాఫ్కి కూడా సేమ్ స్కేలే. ఎక్స్ యాక్సిస్ పైన ఒక్కొక్క యూనిట్ ఎంత తీసుకున్నాం? 1 సెంటీమీటర్, 1 2 3 ఈక్వల్గా తీసుకున్నాం. వై యాక్సిస్లో కూడా 1 2 3 తీసుకున్నాం కదా. ఒకవేళ ఇక్కడ 2 4 అలా తీసుకుంటే అప్పుడు 2 సెంటీమీటర్స్ అలా వస్తుంది. ఇక్కడ 1 2 3లో ఇక్కడ 1 2 3లో తీసుకున్నాం కాబట్టి ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్, ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. లాస్ట్ గ్రాఫ్కి కూడా సేమ్ స్కేలే. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దామా? అయితే మన క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2 and c1/c2, find out whether the lines representing the following pair of linear equations intersect at a point, are parallel or coincident. మీకు గుర్తుందా? లాస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను కదా నేను. ఒకవేళ a1/a2 is not equals to b1/b2 వస్తే the lines are intersecting lines. ఒకవేళ a1/a2 is equals to b1/b2 is equals to c1/c2 వస్తే the lines are coincident lines. ఒకవేళ a1/a2 is equals to b1/b2 and not equals to c1/c2 వస్తే the lines are parallel lines. గుర్తుందా మీకు? సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ అడిగారు. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, దాన్ని కంపేర్ చేసుకొని చెప్పమన్నారు. ఫస్ట్ సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్స్ 5x minus 4y plus 8 equals to 0 అంటే a1x plus b1y plus c1 equals to 0. ఇంకొకటి వచ్చి 7x plus 6y minus 9 equals to 0 అంటే a2x plus b2y plus c2 is equals to 0. ఫస్ట్ a1/a2 వాల్యూ కనుక్కోండి. ఏంటది? 5/7. b1/b2 వాల్యూ కనుక్కోండి. -4/6. 2 2s 2 3s అంటే -2/3. అలాగే c1/c2 కనుక్కోండి. కనుక్కొని అవసరం కూడా లేదు, ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి రాసేయచ్చు, కానీ కనుక్కోండి, నో ప్రాబ్లం. 8/-9. అవునా? హియర్ a1/a2 is not equals to b1/b2. ఈ రెండు నాట్ ఈక్వల్ కదా. Therefore, the lines are intersecting lines. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. దీంట్లో నేను నెక్స్ట్ వన్ చూద్దామా? చూడండి, 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. అంటే ఇది a1x plus b1y plus c1 equals to 0. ఇది a2x plus b2y plus c2 equals to 0. మీరు మళ్ళీ రాయండి, మళ్ళీ గివెన్ ఈక్వేషన్స్ అని ఇది మొత్తం రాయండి. నేను ఇచ్చిన క్వశ్చన్కి ఇలా రాసేసాను. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? a1/a2 9/18. 9 1s 9 2s. అవునా? అలాగే b1/b2 చూడండి, 3/6. 3 1s 3 2s. అలాగే c1/c2 చూడండి, 12/24. 12 1s 12 2s. అన్ని రేషియోస్ ఈక్వల్ వచ్చాయా? హియర్ a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. Therefore, the lines are coincident lines. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. 1/2 1/2 1/2 మా. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దామా? చూడండి మా, a1x plus b1y plus c1 equals to 0. a2x plus b2y plus c2 equals to 0. a1/a2 is equals to 6/a2 అంటే 2. ఏమవుతుంది? 2 1s 2 3s 6. అలాగే b1/b2 చేయండి. ఏమవుతుంది చూడండి, b1 ఎంత? -3. b2 ఎంత? -1.
అంటే ఇది కూడా మైనస్ మైనస్ క్యాన్సిల్ 3 అయింది. నెక్స్ట్ C1/C2 చేయండి, ఏమవుతుంది 10/9. ఈ రెండు ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్ వచ్చింది. అంటే ఏం రాయాలి, A1/A2 is equals to B1/B2 and not equals to C1/C2. ఇలా వస్తే ఏం లైన్స్ మా parallel lines. Therefore the lines are parallel lines. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇవి మర్చిపోద్దండి మా, బాగా గుర్తుపెట్టుకోండి. A1/A2 is not equals to B1/B2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అన్నీ ఈక్వల్ అయిపోతే కోఇన్సిడెంట్ లైన్స్. A1/A2 is equals to B1/B2 not equals to C1/C2 వస్తే parallel lines. ఓకేనా, దీంతో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.